August 2023 సీటెట్ పేపర్ 2 చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో ఫస్ట్ 15 క్వశ్చన్స్ ఇవాళ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ప్రమోట్ క్రిటికల్ అండ్ క్రియేటివ్ థింకింగ్ ఇన్ చిల్డ్రన్? పిల్లల్లో క్రిటికల్ అండ్ క్రియేటివ్ థింకింగ్ని ఏవి ప్రమోట్ చేస్తుంది? కింద ఆప్షన్స్లో విచ్ ఆప్షన్ ఏ, విచ్ కెన్ బి ద బెస్ట్ వే టు సేవ్ వాటర్ అండ్ వై? Option B, where does water come from in your city? Option C, how many states and how many capitals are there in your country? Option D, what is the name of your country and its geographical location on the map? Okay. ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే విచ్ కెన్ బి ద బెస్ట్ వే టు సేవ్ వాటర్ అండ్ వై. ఇది కొంచెం క్రియేటివ్గా ఆలోచించి చెప్పాల్సిందే. వేర్ డస్ వాటర్ కమ్ ఫ్రమ్ యూనివర్సిటీ, ఎక్కడి నుంచి వస్తాయి వాటర్ అంటే అదొక సింగిల్ వర్డ్ ఆన్సర్ క్వశ్చన్. హౌ మెనీ స్టేట్స్ అండ్ హౌ మెనీ క్యాపిటల్స్ అంటే నెంబర్ చెప్తాం ఎంతో కొంత, సో ఇట్స్ ఎ నెంబర్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ కంట్రీ అండ్ ఇట్స్ జియోగ్రాఫికల్ లొకేషన్ ఆన్ ద మ్యాప్. సో నేమ్, కంట్రీ నేమ్ చెప్తాము, లొకేషన్ ఎక్కడో చెప్తాము. దాంట్లో క్రియేటివ్ థింకింగ్ కానీ క్రిటికల్ థింకింగ్ కానీ ఏం లేదు. ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. విచ్ కెన్ బి ద బెస్ట్ వే టు సేవ్ వాటర్ ఎలా సేవ్ చేస్తాం అనే దానికి మనం కొంచెం క్రియేటివ్గా థింక్ చేయాలి. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. Second question, what is the role of evidence in critical thinking? క్రిటికల్ థింకింగ్లో ఎవిడెన్స్ యొక్క రోల్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ, ఎవిడెన్స్ షుడ్ బి ఎవాల్యుయేటెడ్ ఇన్ ఏ లాజికల్ అండ్ సిస్టమేటిక్ వే. కరెక్టే. ఎవిడెన్స్ లాజికల్గా సిస్టమేటిక్ వేలో దాన్ని ఎవాల్యుయేటెడ్గా ఆలోచించాల్సి ఉంటుంది. కరెక్టే. ఆప్షన్ బి, ఎవిడెన్స్ షుడ్ బి యాక్సెప్టెడ్ వితౌట్ అనాలిసిస్. వితౌట్ అనాలిసిస్తో ఎవిడెన్స్ని యాక్సెప్ట్ చేస్తామా? కాదు. ఎవిడెన్స్ ఈజ్ ఇర్రిలవెంట్ టు క్రిటికల్ థింకింగ్. ఎవిడెన్స్ అనేది ఇర్రిలవెంట్ టు క్రిటికల్ థింకింగ్ అంట. కాదు కదా, క్రిటికల్ థింకింగ్లోనే ఉంటుంది కదా అది, దానికి ఇర్రిలవెంట్ కాదు. ఎవిడెన్స్ షుడ్ బి ఇగ్నోర్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ పర్సనల్ ఒపీనియన్. మన పర్సనల్ ఒపీనియన్స్ తోటి ఎవిడెన్స్ని మనం ఇగ్నోర్ చేయొచ్చా? చేయకూడదు కదా. సో ఇవేవి కరెక్ట్ కాదు. ఆప్షన్ ఏ ఈజ్ రైట్. ఎవిడెన్స్ షుడ్ బి ఎవాల్యుయేటెడ్ ఇన్ ఏ లాజికల్ అండ్ సిస్టమేటిక్ వే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, వాట్ డస్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఎంటైల్? ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో ఏముంటుంది అని అడుగుతున్నారు. ఎంటైల్ అంటే అది ఏం కలిగి ఉంటుంది అని అర్థం. ఆప్షన్ ఏ, స్టాండర్డ్ కరికులం ఫర్ ఆల్ లెర్నర్స్. అందరికీ స్టాండర్డ్ కరికులం ఉంటుంది అని అన్నారు. కొంతవరకు రైటే. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటేనే అన్ని రకాల కిడ్స్, అన్ని రకాల స్టూడెంట్స్ ఉంటారు కదా. తక్కువ చదివే వాళ్ళు, నార్మల్గా చదివే వాళ్ళు, స్పెషల్ పీపుల్, గిఫ్టెడ్ చిల్డ్రన్ అందరూ కలిసి ఉండేదే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. కరికులం అంటే ఓకే, కొంచెం కరికులం సేమే ఉంటుంది. బట్ చూద్దాం, నెక్స్ట్ ఆప్షన్ కూడా చూద్దాం. సెగ్రిగేషన్ అండ్ కేటగరైజేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ ఎబిలిటీస్. పిల్లల్ని, స్టూడెంట్స్ని కేటగరైజ్ చేస్తామా? ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో అసలు చేయకూడదు కేటగరైజేషన్. అలా కేటగరైజేషన్ చేయకూడదనే దాన్ని ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. సో ఆప్షన్ బి కరెక్ట్ కాదు. ప్రొవిజనింగ్ ఆఫ్ ఓన్లీ ఒకేషనల్ ఎడ్యుకేషన్ టు లెర్నర్స్ విత్ స్పెషల్ నీడ్స్. ఓకే, స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లలకి ఓన్లీ ఒకేషనల్ ఎడ్యుకేషను అలా చెప్పామా? కాదు కదా. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటేనే సమ్మిళిత విద్య. ఆప్షన్ సి కూడా కాదు. ఆప్షన్ డి, ఫ్లెక్సిబిలిటీ ఇన్ ద కరికులం యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ రికగ్నిషన్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. కరికులం, స్టాండర్డ్ కరికులం ఉంటుంది అందరికీ సేమ్, బట్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ కరికులం యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ రికగ్నిషన్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. అన్ని రకాల పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ ఇండివిజువల్ డిఫరెన్సెస్కి తగ్గట్టుగా కరికులంలో కొంచెం ఫ్లెక్సిబిలిటీ చేస్తాం. అదే సమ్మిళిత విద్య అంటే, అదే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే. సో ఆప్షన్ డి ఈజ్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, read the following statements and choose the correct option. Jean Piaget laid Vygotsky differ in their perspective on the influence of language on cognitive development in children. ఇది స్టేట్మెంట్, అసర్షన్. దీని రీజన్ చెప్తున్నారు. ఇన్ డిస్కవరీ లెర్నింగ్ టీచర్ ప్రొవైడ్స్ ఆపర్చునిటీస్ అండ్ స్టూడెంట్స్ డిరైవ్ ఇన్ఫర్మేషన్ ఫర్ దెమ్సెల్వ్స్. అంటే Jean Piaget, Levi Vygotsky differ in their perspective on the influence of language and cognitive development in children. ఓకే, ఆ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఇన్ చిల్డ్రన్ మీద లాంగ్వేజ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ విషయంలో జీన్ పియాజే అండ్ వైగాట్స్కీ యొక్క అభిప్రాయాలు డిఫరెంట్గా ఉంటాయి.
ఈ విషయంలో వాళ్ళిద్దరూ డిఫర్ చేస్తారు అని చెప్తున్నారు. అది కరెక్టే. ఎలా అంటే జీన్ పియాజే ఏం చెప్తారంటే ఆహ్, జీన్ పియాజే ఏం చెప్తారంటే భాష అనేది విద్యార్థి యొక్క కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ అయిన దానికి ఫలితమే భాష అని చెప్తారు. బట్ లీ వైగాట్స్‌కి ఏం చెప్తారంటే ఆహ్, జీన్ పియాజే ప్రకారం భాష అనేది సంజ్ఞానాత్మక అభివృద్ధి యొక్క ఫలితం అని చెప్తారు. వైగోట్స్కి ఏమంటారంటే సంజ్ఞానాత్మక అభివృద్ధి జరగడంలో భాష ప్రముఖ పాత్ర వహిస్తుంది అని చెప్తారు. భాష ఉంటేనే సంజ్ఞానాత్మక అభివృద్ధి మంచిగా జరుగుతుంది అని వైగోట్స్కి అంటారు. సంజ్ఞానాత్మక అభివృద్ధి బాగా జరిగింది అన్నదానికి నిదర్శనమే మంచి భాష అని జీన్ పియాజే అంటారు. ఈ రెండు విషయాల్లో భాష విషయంలో వీళ్ళు డిఫర్ చేస్తారు. ఇది కరెక్టే. రీజన్ ఇన్ డిస్కవరీ లెర్నింగ్ టీచర్ ప్రొవైడ్స్ ఆపర్చునిటీస్ అండ్ స్టూడెంట్స్ డిరైవ్ ఇన్ఫర్మేషన్ ఫర్ దెమ్సెల్వ్స్. డిస్కవరీ లెర్నింగ్ అంటే అన్వేషణాత్మక దాంట్లో టీచర్ ప్రొవైడ్స్ ఆపర్చునిటీస్. టీచర్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తారు, పిల్లలు నేర్చుకుంటారు. కరెక్టే. పిల్లలు డిస్కవరీ లెర్నింగ్ అనేది మనకు కన్స్ట్రక్టివిస్ట్ థియరీ కిందకి వస్తుంది. దాంట్లో పిల్లలు ఏంటంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకొని ఒక నాలెడ్జ్ గెయిన్ చేస్తారనమాట. వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇది కరెక్టే. రెండూ కరెక్టే. బట్ ఒకదానికొకటి అంటే పైన చెప్పిన అసర్షన్‌కి ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్ ఏం కాదు. రెండూ కరెక్టే. బట్ పైన దానికి ఇది ఎక్స్‌ప్లనేషన్ అయితే ఏం కాదు. దీనికి ఆప్షన్ బి రైట్. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ ఏ. ఇది కరెక్టే. ఆప్షన్ బి ఈజ్ రైట్. నెక్స్ట్ 5th క్వశ్చన్. Which of the following set correctly mentions the characteristics on which students who are gifted typically differ from other students in the class? గిఫ్టెడ్ పీపుల్ మిగతా పిల్లల కంటే ఏ విషయంలో డిఫరెంట్గా ఉంటారు క్లాస్లో అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ అడ్వాన్స్డ్ డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్, బి ఫాస్ట్ పేస్ ఆఫ్ లెర్నింగ్, సి హయ్యర్ డిపెండెన్సీ ఆన్ అదర్స్ ఫర్ అండర్స్టాండింగ్, డి ర్యాపిడ్ ఫిజికల్ డెవలప్మెంట్. ఆప్షన్ ఏ అడ్వాన్స్డ్ డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్, బాగా లోతుగా అర్థం చేసుకుంటారు దేన్నైనా, కరెక్టే. ఫాస్ట్ పేస్ ఆఫ్ లెర్నింగ్, వేగంగా నేర్చుకుంటారు ఏదైనా, కరెక్టే. హయ్యర్ డిపెండెన్సీ ఆన్ అదర్స్ ఫర్ అండర్స్టాండింగ్, ఏదైనా అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడతారు, కాదు కదా. గిఫ్టెడ్ పీపుల్ అంటేనే వాళ్ళు మంచి ఐక్యూ ఉన్న పిల్లలని అర్థం కదా. సో వాళ్ళు ఇతరుల మీద ఏం ఆధారపడరు. ది ర్యాపిడ్ ఫిజికల్ డెవలప్మెంట్. ర్యాపిడ్ ఫిజికల్ డెవలప్మెంట్ అంటే వేగంగా ఫిజికల్ డెవలప్మెంట్, బాగా హైట్ పెరగడం అలాగా. దానికి గిఫ్టెడ్ హైయర్ ఐక్యూకి సంబంధం లేదు. ఫిజికల్ డెవలప్మెంట్కి హైయర్ ఐక్యూకి సంబంధం లేదు. సో సిడి కాదు. ఏ అండ్ బి ఆర్ కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ 6th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ హియరింగ్ ఇంపైర్మెంట్స్? హియరింగ్ ఇంపైర్మెంట్ అంటే వినడంలో బలహీనత అని అర్థం. ఆప్షన్ ఏ హియరింగ్ ఇంపైర్మెంట్ కెన్ ఎఫెక్ట్ ఏ చిల్డ్రన్స్ ఎబిలిటీ టు కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ. హియరింగ్ ఇంపైర్మెంట్ ఉన్నప్పుడు వినడంలో ఇబ్బంది ఉంటుంది కాబట్టి కమ్యూనికేట్ చేయడంలో కూడా ఇబ్బంది కలుగుతుంది అంటున్నారు. కరెక్టే. ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయడానికి హియరింగ్ ఇంపైరిటీ అనేది ఒక ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. కరెక్టే. ఆల్ చిల్డ్రన్ విత్ హియరింగ్ ఇంపైర్మెంట్ నీడ్స్ టు యూజ్ సైన్ లాంగ్వేజ్ టు కమ్యూనికేట్. హియరింగ్ ఇంపైర్మెంట్ ఉన్న పిల్లలందరూ సైన్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి కమ్యూనికేట్ చేయడానికి అంటున్నారు. బట్ సైన్ లాంగ్వేజ్ అనేది డమ్ అండ్ డఫ్ ఉన్న వాళ్ళు యూజ్ చేస్తారు. హియరింగ్ ఇంపైర్మెంట్ ఓన్లీ అదొక్కటి ఉన్న వాళ్ళు కాదు, డఫ్ అండ్ డమ్ ఉన్న వాళ్ళు వాడతారు సైన్ లాంగ్వేజ్. సో ఇది కాదు. సి హియరింగ్ ఇంపైర్మెంట్ ఆఫ్ ఎ చైల్డ్ కెన్ బి రిలయబుల్లీ టెస్టెడ్ బై మేకింగ్ లౌడ్ నాయిసెస్ నియర్ ద చైల్డ్. హియరింగ్ ఇంపైర్మెంట్ ఉన్న పిల్లల్ని ఎలా టెస్ట్ చేస్తారు? లౌడ్ నాయిస్లు అవి పెట్టి వాళ్ళ దగ్గర టెస్ట్ చేస్తారా? అలా టెస్ట్ చేయరు కదా. దానికి ఒక ప్రాపర్ వే ఉంటుంది కదా. సో అది కరెక్ట్ కాదు. డి హియరింగ్ ఇంపైర్మెంట్ ఈజ్ ఆల్వేస్ డ్యూ టు ఏ ఫిజికల్ ప్రాబ్లమ్ విత్ ద ఇయర్. ఆల్వేస్ హియరింగ్ ఇంపైర్మెంట్ అనేది ఆల్వేస్ ఒక ఫిజికల్ ప్రాబ్లమే అంటున్నారు. నో, ఆల్వేస్ అది ఒక ఫిజికల్ ప్రాబ్లమే కాదు. వన్ ఆఫ్ ద ఫిజికల్ ప్రాబ్లమ్ అనేది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అంతే.
బయటికి కనిపించే చెవి యొక్క ఫిజికల్ ప్రాబ్లమే కాదది. లోపల ఫిజికల్ ప్రాబ్లమ్ అంటే ఏంటంటే మనకి చెవిలో మనకి ఇయర్ డ్రమ్స్ అంటారు గదా! అవి డ్యామేజ్ అవ్వడము. మిడిల్ ఇయర్ నుంచి మనం చిన్నప్పుడు సైన్స్‌లో చదువుకుంటాం కదా! మిడిల్ ఇయర్ నుంచి మనకి సౌండ్ ఎళ్తది. అక్కడ ప్రాబ్లమ్ ఉంటది. అది తీసుకోవడంలో, ఈ సౌండ్ తీసుకోవడంలో ప్రాబ్లమ్ ఉంటది గదా! అది ఫిజికల్ కిందకొస్తది. దీనికి నర్వస్ కారణం గూడా ఇంకోటుంటది. ఏందంటే మిడిల్ ఇయర్‌కి మనకి సౌండ్ ఎళ్తది. బట్ మిడిల్ ఇయర్ నుంచి మన బ్రెయిన్‌కెళ్ళే నర్వ్ పని జేయకపోవడం వల్ల గూడా హియరింగ్ ఇంపైర్‌మెంట్ ఉంటది. అది మనకి ఫిజికల్ ప్రాబ్లమ్ కింద రాదు. అది ఆహ్, నెర్వల్ ప్రాబ్లమ్ కింద వస్తది. సో, కొన్ని సందర్భాల్లో 2 కూడా అయ్యుండొచ్చు. ఫిజికల్ ప్రాబ్లము, నెర్వికల్ ప్రాబ్లమ్ కూడా 2 అయ్యుండొచ్చు. కాబట్టి ఇది ఒక్కటే కారణం కాదు. సో, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ inclusion, curriculum learning expectations are the same. In dash, while in dash, they are different. ఓకే. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనే ఒక కాన్సెప్ట్‌లో కరిక్యులమ్ లెర్నింగ్ ఎక్స్‌పెక్టేషన్స్ అంటే పాఠ్య ప్రణాళిక లక్ష్యాలు ఆర్ ద సేమ్ ఇన్ డాష్ అండ్ వైల్ ఇన్ దే ఆర్ డిఫరెంట్ అని అడుగుతున్నారు. దేంట్లో అవి సేమ్ ఉంటాయి, దేంట్లో అవి డిఫరెంట్‌గా ఉంటాయి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి లెర్నింగ్ ఎక్స్‌పెక్టేషన్స్ 2 రకాలుగా ఉంటాయి. ఆన్సర్ ఏంటంటే అకామిడేషన్ అండ్ మోడిఫికేషన్. ఇవి 2 రకాలుంటాయి. ఫస్ట్ అకామిడేషన్ అని, మోడిఫికేషన్ అని. ఏంటంటే దీని అర్థం అకామిడేషన్ అంటే మనం ప్రొవైడ్ చేసేవి సదుపాయాలు గానీ, ఇవి గానీ 2 కరిక్యులమ్ 2 రకాలుగా ఉంటది. ఒకటి కరిక్యులమ్‌లో యొక్క పాఠ్య ప్రణాళిక లక్ష్యాలు ఏం మారవు. ఇంకోటి పాఠ్య ప్రణాళిక లక్ష్యాల్ని కొంచెం సవరిస్తారు. ఇవి 2 రకాలుగా జరుగుతదనమాట. అదే అకామిడేషన్ అండ్ మోడిఫికేషన్. ఏంటంటే అకామిడేషన్‌లో ఏంటంటే పాఠ్య ప్రణాళిక లక్ష్యాలు ఏమి మారవు. అదే ఎక్స్‌పెక్టేషన్స్ ఆర్ ద సేమ్ ఇన్ అకామిడేషన్. సేమ్ ఉంటాయి ఇవి అకామిడేషన్‌లో. ఎందుకంటే డిఫరెంట్ రకాల పీపుల్ ఉంటారు గదా! ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్‌లో. సో, అందరికీ తగ్గట్టుగా పాఠ్య ప్రణాళిక సేమ్ ఉంటది. బట్ డిఫరెంట్ పీపుల్ ఉంటారు కాబట్టి ఒక్కొక్కళ్ళకి కొంచెం ఎక్కువ టైం ప్రొవైడ్ జేయడం, ఒక్కొక్కళ్ళకి కొంచెం ఒకటికి 2 సార్లు ఎక్కువ సార్లు చెప్పటము, ఒక్కొక్కళ్ళకి ఎగ్జామ్ రాసేటప్పుడు ఎక్కువ టైం ఇవ్వటం అలా జరుగుతది. అంతేకానీ సాధించాల్సిన లక్ష్యాలనైతే ఏం మార్చరు. వాళ్ళకు ప్రొవైడ్ చేసే వాటిని అందరికీ సమానంగా మంచిగా ప్రొవైడ్ జేస్తారు. అందరికీ ప్రొవైడ్ జేస్తారు అకామిడేషన్స్. అవి సేమ్ ఉంటాయి. వైల్ ఇన్ మోడిఫికేషన్ దే ఆర్ డిఫరెంట్. మోడిఫికేషన్ అంటే ఏంటంటే కొంచెం సవరింపులు జేస్తారనమాట. ఇప్పుడు క్లాస్‌లో కొంచెం ఆహ్, స్పెషల్ పీపుల్ ఉంటారు. కొంతమంది స్పెషల్ కిడ్స్ ఉంటారు. స్టూడెంట్స్ ఉంటారు గదా! తక్కువ చదివేవాళ్ళు వాళ్ళు ఉంటారు గదా! ఇప్పుడు 10 క్వెషన్స్‌కి ఆన్సర్స్ జేయాలంటే వాళ్ళకేం ఆప్షన్ ఇస్తారంటే మీరు 5 రాసినా సరిపోతది అని అంటారు. కొంచెం ఒక టాపిక్ ఉంటది. దాంట్లో వాళ్ళకు ఇన్ డెప్త్ ఇంకా ఎక్కువ డెప్తు, కఠినత అంత లోతుగా చెప్పకుండా వాళ్ళకి కొంచెం క్లిష్టత తగ్గించి చెప్పడం అలా ఉంటదనమాట. అంటే పాఠ్య ప్రణాళిక లక్ష్యాలలో కొంచెం మోడిఫికేషన్ చేస్తారు. ఫస్ట్ దాంట్లో ఏమో పాఠ్య ప్రణాళిక లక్ష్యాలను ఏం మార్చరు. అది అకామిడేషన్. మోడిఫికేషన్ అంటే ఏంటంటే పాఠ్య ప్రణాళిక లక్ష్యాలు కొంచెం ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన కిడ్స్ అన్ని రకాల కిడ్స్ ఉంటారు. సో, అందులో ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళ డిఫరెన్సెస్‌కి తగ్గట్టుగా ఆ పాఠ్య ప్రణాళిక లక్ష్యాలను కొంచెం తగ్గిస్తారు ఒక్కొక్కళ్ళకి. ఇప్పుడు 10 క్వెషన్స్ రాయాలంటే 5 రాయటం అలాగా. ఇప్పుడు వీళ్ళు ఇంత నేర్చుకోవాలనంటే గిఫ్టెడ్ పీపుల్ ఇంత పర్టిక్యులర్‌గా హోల్ థింగ్ నేర్చుకుంటారు. కానీ వీళ్ళు కొంచెం నేర్చుకున్నా సరిపోద్ది. అలాగా కొంచెం మోడిఫికేషన్ చేస్తారు. ఇలాగా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్‌లో కరిక్యులమ్ లెర్నింగ్ ఎక్స్‌పెక్టేషన్స్ చేంజ్ అవుతాయి. ఒకటి అకామిడేషన్, 2 మోడిఫికేషన్. అకామిడేషన్స్‌లో కరిక్యులమ్ ఎక్స్‌పెక్టేషన్స్ అంటే లక్ష్యాలు మారవు. అకామిడేషన్‌లో లక్ష్యాలు మారవు. మోడిఫికేషన్‌లో లక్ష్యాలు కొంచెం మారతాయి. According to constructivist theorist, which of the following statements would not be correct? కన్‌స్ట్రక్టివిస్ట్ థియరీస్‌లకు సంబంధించి కింది వాటిల్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ కాదని అడుగుతున్నారు. నాలెడ్జ్ ఈజ్ సబ్జెక్టివ్. ఓకే. కాదు. నాలెడ్జ్ ఈజ్ సబ్జెక్టివ్ ఏం కాదది. లెర్నర్స్ కన్‌స్ట్రక్ట్ నాలెడ్జ్ ఇన్ దేర్ సోషల్ అండ్ కల్చరల్ కాంటెక్స్ట్. Learners need to be extrinsically motivated to ensure effective learning. Knowledge is
ప్యూరలిస్టిక్ ఇన్ మల్టిపుల్. కన్‌స్ట్రక్టివిస్ట్ నిర్మాణాత్మకవాదులు ఏం చెప్తారంటే, నాలెడ్జ్ క్రియేట్ చేసుకోవడానికి కొంచెం ఎక్స్‌టర్నల్ మోటివేషన్ అవసరం అవుతది. బట్ ఇన్ షార్ట్ టర్మ్ అయినప్పటికిని ఎఫెక్టివ్‌గా లెర్న్ చేయడానికి ఎక్స్‌టర్నల్ మోటివేషన్ కొంచెం అవసరం అని చెప్తారు వాళ్ళు. అదే ఇక్కడ పాయింట్. లెర్నర్స్ నీడ్ టు బి ఎక్స్‌ట్రిన్సికల్లీ మోటివేటెడ్ టు ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ లెర్నింగ్. ఎఫెక్టివ్ లెర్నింగ్ జరగడానికి ఎక్స్‌ట్రిన్సికల్‌గా కొంచెం వాళ్ళు మోటివేటెడ్ ఉండాలి అని కన్‌స్ట్రక్టివిస్టులు చెప్తారు.